ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేతిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. ఓం నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తిం చ తత్పుత్రపరాశరం చ వ్యాసం సుఖం గౌడపదం మహాంతం గోవిందయోగీంద్రమథాస్య శిష్యం శ్రీశంకరాచార్యమథాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం తం త్రోటకం వార్తికకారమన్యానస్మద్గురూన్ సంతతమానతోస్మి. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యః బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యః వంశర్షిభ్యః మహద్భ్యః నమో గురుభ్యః. సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగర్థః బ్రహ్మైవాహమస్మి. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం చెప్పుకుంటున్నటువంటి సబ్జెక్ట్లో అదృశ్యత్వాధికరణం అంటే కనిపించకపోవుట అనే పదం, దానికి సంబంధించినటువంటి తత్వ చర్చ అంతా కూడా జరుగుతోంది ఇక్కడ. అందులో ఒక ప్రధానమైన పదం ఏమిటంటే భూతయోని అనేటటువంటి పదాన్ని తీసుకుని ఆ భూతయోని పదం ఉన్నటువంటి ఆ మంత్రవాక్యంలో అక్కడ ఆ పదము అది పరమేశ్వరుని సూచిస్తోందా, లేకపోతే త్రిగుణాత్మిక అయినటువంటి ప్రధానాన్ని సూచిస్తోందా, లేక జీవుణ్ణి సూచిస్తోందా అనేది చాలా ఇన్డెప్త్ అనాలిసిస్ జరుగుతోందండి, డిస్కషన్ జరుగుతోంది. అక్కడ అందులో ఉండేటటువంటి కొన్ని పదాలు మిగతా రెండిటికి వర్తించవు కనుక జీవుడికి వర్తించని పదాన్ని కూడా ఇక్కడ భూతయోనికి వాడేరు కనుక జీవుడు కాడు. అదే రకంగా ప్రధానానికి వర్తించని పదం కూడా అక్కడ భూతయోనిని వర్ణిస్తోంది కనుక ప్రధానం కూడా కాదు. చివరికి ఎవరంటే పరమేశ్వరుడే అని అక్కడికి చెప్పుకుంటూ వచ్చారండి. చెప్పిన తర్వాత ఆయనలో ఉండేటటువంటి లక్షణాలు అది ఆటోమేటిక్గా ఆయన అక్కడ ఉండగా ఇక్కడ సృష్టి భూమిలోంచి మొక్కలన్నీ పెరిగినట్టుగా అనే పదం పెట్టేప్పటికీ దాని మీద ఏమయ్యా ఇక్కడ ఇవన్నీ జడ పదార్థంలోంచి వచ్చిందంటావా, అలాంటప్పుడు మళ్ళీ భూతయోని అనే మాట ప్రధానానికి జడ పదార్థాలు అయినటువంటి ప్రధానానికి అలాంటి వాటికి కూడా వాడుకోవచ్చు కదా అని మళ్ళీ ఆర్గ్యుమెంట్ చేస్తే దానికి కూడా కుదరదయా అంతా చెప్పుకుంటూ వచ్చారు. చెప్పి అక్కడ ఇందులో రూప ఉపన్యాసం అనేటటువంటి టాపిక్ తీసుకున్నారండి. ఇది కూడా మనం చూసినాం. ఇది కుతశ్చ పరమేశ్వర భూతయోని, పరమేశ్వరుడు భూతయోని అనే మాటకి అతనికి ఎలా వర్తిస్తుంది అంటే రూప ఉపన్యాసాచ, ఇక్కడ రూపాన్ని ఉపన్యసించడం మూలంగా, అంటే రూపాన్ని అంటే ఆకారాన్ని వర్ణించడం మూలంగా, అది మనం సింపుల్గా చెప్పుకోవాలంటే ఇది కూడా కొంత చెప్పుకున్నాం. అందులో ఆయన యొక్క ఆకారం అక్కడ ఏం వర్ణించారు అక్కడ ముండకోపనిషత్తులు అగ్నిర్మూర్ధ చక్షుషీ చంద్ర సూర్యౌ దిశ్యశ్రోత్రే వాగ్వివృతాశ్చ వేదా వాయు ప్రాణో హృదయం విశ్వమస్య పద్భ్యాం పృథివీ శేష సర్వభూతాంతరాత్మా అంటూ అక్కడ ఉండేటటువంటి ఒక వర్ణన. ఒక అగ్నిహోత్రమేమో అగ్నిదేవుడు శిరస్సులా ప్రకాశిస్తున్నాడయ్యా, చంద్రసూర్యుడు ఇద్దరు కళ్ళు నేత్రముల వలె ప్రకాశిస్తున్నారు, దిక్కులన్నీ కూడా చెవుల వలె ఉన్నాయి, వాక్ వివృతాశ్చ వాక్ అనేటటువంటి రూపంలో వచ్చినటువంటి భేదాలన్నీ కూడా నోరులా కనిపిస్తోంది, వాయువేమో ప్రాణమని, హృదయం, ఇలాగ మొత్తం ప్రతి పదము కూడా ఈ ఈ రకంగా ఉంటాడయ్యా. సర్వభూతాంతరాత్మ, సమస్తమైనటువంటి జీవుల్లోనూ ఉండేటటువంటి ఆయన ఇలా ఒక ఆకారంతో ఉన్నాడు అని చెప్పారు. మంత్రం కనిపించింది అనేప్పటికీ పట్టుకున్నారు. ఆకారం ఉంది అంటే మనకి ఇంతవరకు నిర్గుణ పరబ్రహ్మము, దానికి ఏ ఆకారం లేదని చెప్పుకుంటూ వస్తున్నారు కదా. ఇప్పుడు ఆకారం ఉంది కనుక ఆయన పరబ్రహ్మం కాదు అని అంటాం. ఏమంటావు నువ్వు అని అన్నాక చివరికి అయితే ఇక్కడ ఎక్కడ నిర్ణయం అవుతుందంటే
తచ్చ ఇది ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే తచ్చ పరమేశ్వరస్యైవ ఉచితం. ఇది పరమేశ్వరుడికే యోగ్యమైనటువంటి వర్ణన ఓ రకంగా వర్ణిస్తున్నట్టు అవుతుంది. ఇంకేదంటే సర్వ వికార కారణత్వాత్, సమస్తమైనటువంటి మార్పులకు కారణభూతుడు ఆయన అవుతాడు గనక ఆయన మారడు. కానీ మారే ప్రతి వస్తువుకి ఆయన కారణం. అందుచేత అది ఆయనకే వర్తిస్తుంది అని అంటూ, పోనీ ఒక్కొక్కడిని చూద్దాం. జీవుడు అవుతాడా? నా శారీరస్య తను మహిమ్నః. ఈ శరీరం, ఇంత పెద్ద శరీరం ఉండడం అనేది జీవుడికి సాధ్యం కాదు. అసంభవం. అంటే జీవుని కొట్టేసేయండి. నాపి ప్రధానస్య అయం రూపోపన్యాస సంభవతి. ఈ ప్రధానం అంటే త్రిగుణాత్మకమైనటువంటి మాయకు కూడా ఈ రూపవర్ణన అంతా ఏదైతే రూపోపన్యాసం అంటే రూపవర్ణన, అలా గుర్తుపెట్టుకోండి. ఈ రూపవర్ణన ఆయనకి వర్తించదు. అది ఆ ప్రధానానికి కూడాను, అంటే త్రిగుణాత్మకమైనటువంటి మాయకి వర్తించదు. కారణం ఏంటంటే అది ఇక్కడ ఇంకో పదం వాడాడు, సర్వభూతాంతరాత్మత్వ అసంభవాత్. ఆ ఈ మాయ సర్వమస్తమైనటువంటి భూతములకు లోపల ఉండుట అనేది సంభవించకపోవటం వలన ఇది అభావాత్. ఇక్కడ గుర్తెట్టుకోండి, సర్వభూతాంతరాత్మత్వ అసంభవాత్. అక్కడ సవర్ణ దీర్ఘ సంధి అది. ఆ పొరపాటున దీర్ఘం పోయిందంటే అది సంభవం అనిపిస్తుంది. సంభవం కాదు, అసంభవం అది ఇక్కడ. అందుచేత ఆ రెండు మొత్తం ఉన్నవి మూడే ఈ కాంపిటీషన్లో. జీవుడు ప్రధానము. ఎప్పుడైతే కాంపిటీషన్లో నుంచి వాళ్ళకి డిస్క్వాలిఫై అయిపోయారో ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరంటే తస్మాత్ పరమేశ్వర ఏవ భూతయోని. అంటే పరమేశ్వరుడే భూతయోని అవడానికి అవకాశం ఉంది. నేతరౌ న ఇతరౌ. మిగతా ఇద్దరు కూడా అవడానికి యోగ్యత లేదు వాళ్ళకి. ఇది గమ్యతే అని అర్థమవుతుంది. అయితే కథం పునః భూతయోనే అయం రూపోపన్యాస ఇది గమ్యతే. అయితే ఆయనకి భూతయోని అయినటువంటి పరమేశ్వరుడి రూప వర్ణన ఎలా కుదురుతున్నాయి ఇది అంటే ప్రకరణాత్, ప్రస్తుతం ఉన్నటువంటి కాంటెక్స్ట్ని బట్టి. ఏష ఇది చ ప్రకృత అనుకర్షణాత్. ప్రకృతం అంటే ప్రస్తుతం ఏ టాపిక్ మాట్లాడుతున్నాం ఇక్కడ రూపం గురించి వర్ణిస్తున్నాం. ఎవరి గురించి మాట్లాడుతున్నాం? భూతయోని గురించి. ఆ భూతయోనికి ఉన్నటువంటి విశేషణాల్లో మిగతా వాళ్ళకి వర్తించని విశేషణాలు ఓన్లీ పరమేశ్వరుడు మాత్రమే వర్తించే పదాలు కనిపిస్తున్నాయి. అందుచేత ఈ వర్ణన కాస్త పరమేశ్వరుడికే చెందుతుంది అని చెప్పి భూతయోనిమి ప్రకృత్య, ఆ భూతయోనిని ఆ మాటని తీసుకుని దాని ఆ కాంటెక్స్ట్లో ఏతస్మాజ్జాయతే ప్రాణ, ఇతని నుండే ప్రాణము ఉద్భవిస్తుంది. అంటే ప్రాణశక్తి ఎవరి వల్ల, ఎక్కడ దాని ఆరిజిన్ ఎక్కడ అంటే పరమాత్మ అండి. ఏతస్మాత్ అండి. ఎప్పుడైతే ఇతనే వలన, ఇతను ఉన్నాడంటే చెయ్యి పెట్టి చూపిస్తున్నట్టు, అంటే స్పష్టంగా ఇంకా నిర్దేశించడానికి వీలైనటువంటి ఒక ఎంటిటీ ఉన్నప్పుడే ఇది అది అంటుంటాం మనం. ఇది అన్నామంటే మన దగ్గరలో కూడా ఉంది. ఈ ప్రస్తుత కాలానికి కూడా దగ్గరలో ఉన్నట్టు. అది అంటే దూరంగా ఉన్నట్టు, కాలానికి కూడా చాలా దూర కాలంలో ఉన్నట్టు. ఇక్కడ ప్రస్తుతం ఏతస్మాజ్జాయతే ప్రాణ. ఇప్పుడు ప్రస్తుతం మనం మాట్లాడుతున్న భూతయోని కనుక ఆ భూతయోని నుండే ఈ ప్రాణం పుడుతుంది. ఇక్కడ ఉన్నామండి. ఏష సర్వభూతాంతరాత్మ ఇది వచ్చిన భూతయోని విషయమేవ భవతి. అందుచేత ఇది పరమేశ్వరునికి సంబంధించినటువంటి విషయం అవుతుంది అని చెప్పి అక్కడ మనకు ఒక ఉదాహరణ కూడా చెప్పారు. ఒక ఉపాధ్యాయుని గురించి ఒక అతనికి ఏమంటే ఎవరి దగ్గర చదువుకోవాలంటే యథా ఉపాధ్యాయం ప్రకృత్య ఏతస్మాత్ అధీష్వ ఏష వేదాంగ పారగ. ఎవరో వచ్చాడు, ఏమండి ఇవిడ ఎవరి దగ్గర చదువుకోమంటారంటే ఈయనయ్య చేయి పెట్టి చూపిస్తున్నాడు. ఏతస్మాత్ అధీవ, ఈయన దగ్గర చదువుకో. ఏష వేదాంగ పారగ, ఈయన వేదాంగాల్లో మహాపండితుడయ్యా అని అన్నప్పుడు అంటే పక్కనే ఉన్నటువంటి కాంటెక్స్ట్ని బట్టి అర్థం తీసుకోవాలి కదా, ఎక్కడో ఉన్నటువంటి వాడిని కాదు కదా అని ఈ వాక్యాలన్నీ మనం చెప్పుకున్నామండి. చెప్పుకుని చివరికి సర్వాత్మత్వ వివక్షయ్య ఇదం ఉచ్యతే. ఇక్కడ చెప్పదలుచున్నటువంటిది సర్వాత్మత్వమే ఇందులో ప్రధానం తప్ప ఆకార వర్ణన కాదు ఇక్కడ చెప్పదలుచున్నది. ఆ మాట చెప్పడం అహమన్నాద అని మనకి అహమన్నాదో ఓహమన్నాదో ఓహమన్నాద అని మనకి మంత్రం భృగుల్లో వస్తుందండి. అక్కడ అహమన్నాద ఇతివత్. అక్కడ ఎలా అయితే అహం అన్నం, నేను అన్నమును, అహం అన్నాద నేను అన్నాన్ని తినేవాడిని అంటే అక్కడ ఏమిటనమాట, ఆయన సర్వవ్యాపి అని చెప్పడం తప్ప ఆయన అన్నంలో ఉన్నాడా, కూరగా ఉన్నాడా, పచ్చడా ఉన్నాడా అది కాదు అక్కడ చెప్పదలుచుకున్నటువంటి విషయం అని ఆ రకంగా ఉదాహరణగా తీసుకుంటే ఇక్కడ కూడా భూతాత్మ అంటే సర్వాంతరాత్మ అనే విషయం చెప్పడం కోసమే అని ఇదంతా చెప్పుకొచ్చాక, అయితే కొంతమంది ఏమంటారంటే అంటూ మళ్ళీ ఇంకా వ్యాఖ్యానం పొడిగిస్తున్నారండి.
అన్యే పునః మన్యంతే, కొంతమంది అంటారు నాయం భూతయోనే రూప ఉపన్యాస, ఇది భూతయోని యొక్క రూప వర్ణన కాదు. అంటే నా చివరికి పెట్టుకోండి. అయం అంటే ఇప్పుడు చెప్పినటువంటి ఆ వాక్యాలన్నీ కూడా భూతయోనే రూప ఉపన్యాస నా, అంటే పరమేశ్వరుని యొక్క ఆకార వర్ణన కోసం ఇది రాలేదు. కారణం ఏంటంటే జాయమానత్వేన ఉపన్యాసాత్. ఇక్కడ చతుర్ముఖ బ్రహ్మ మొత్తం ఇందులో సృష్టి క్రమాన్ని వర్ణించడానికి వచ్చింది ఇది. జాయమానత్వేన, ఒక దాంట్లో నుంచి ఇంకోటి పుట్టింది, ఇంకో దాంట్లో నుంచి ఇంకోటి పుట్టింది. ఆ విషయం సృష్టి యొక్క కాస్మాలజీలో ఉండేటటువంటి క్రియేషన్ ప్రాసెస్ అంతా కూడా వర్ణిస్తున్నట్టుగానే ఇక్కడ వాక్యాలు ఉన్నాయి. ఇప్పుడు చూడండి అంటూ అక్కడ వాక్యాలు చెప్తున్నారు. ఏతస్మాజ్జాయతే ప్రాణో మనఃకర్మేంద్రియాణి చ ఖం వాయుర్జ్యోతిరాపః పృథివీ విశ్వస్య ధారిణి. అంటే ఏతస్మాత్ ఇతని నుండి, ఎవరి నుండి? ఈ భూతయోని నుండి ఏం పుట్టిందయ్యా? ప్రాణ జాయతే, ప్రాణం పుట్టిందయ్యా. తర్వాత ఇంకా మనస్సు, కర్మ, ఇంద్రియాలు కదా, కర్మేంద్రియాలు, ఖం ఆకాశము, వాయువు, మొత్తం పంచమహాభూతాలు కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ. ప్రాణము, మనస్సు, కర్మేంద్రియాలు, అంటే మనస్సు అనేప్పుడు జ్ఞానేంద్రియాలు వరుస సెట్ అంతా వచ్చేసినట్టే. కర్మేంద్రియాలు కాకుండా ఆకాశం, ఖం అంటే ఆకాశం, వాయువు, తర్వాత జ్యోతి, తర్వాత జలము, తర్వాత పృథివీ, పంచమహాభూతాలు వరుసలో. విశ్వస్యధారిణి, విశ్వమంతని కూడా ధరించేటటువంటి పృథివీ అంటే సమస్త ఈ లోకాలను, భూమండలాన్ని వర్ణించడం. విశ్వస్యధారిణి అంటే మనం ఉన్నది మన విశ్వం మనకి. ఏమండి? అంచేత మనం ఉన్నటువంటి ప్రదేశం అంతని కూడా నిలబెడుతున్నటువంటి భూమి మొత్తం, ఇవన్నీ కూడా అందులోంచి వరుసగా పుట్టుకుంటూ వచ్చాయి. యత్రహి, ఇక్కడ అంటే ఇంత ఏమైంది? ఒక దాంట్లో ఒకటి పుట్టింది, ఇంకో దాంట్లో ఇంకోటి పుట్టింది అని చెప్పుకుంటూ వస్తున్నారండి. ఇతిహి, ఇతి అంటే ఈ విధంగా పూర్వత్ర ప్రాణ ఆది పృథివ్యంతం. అంటే ఇక్కడ చూడండి, ఎక్కడ ఏది మొట్టమొదటి చెప్పాడు? ప్రాణం బిగినింగ్ విత్ ప్రాణ అండ్ ఎండింగ్ విత్ పృథివీ. ప్రాణ ఆది అంటే ప్రాణంతో మొదలుపెట్టి పృథివీ అంతం, భూమితో అంతమయ్యేటటువంటిది. ఏమిటని కూడా తత్వాలు అంటారు వీటిని. తత్వజాతం అంటే తత్వ సమూహం. జాయమానత్వేన నిరదీక్షతు అంటే ఒక దాంట్లోంచి ఒకటి పుట్టుకుంటూ, ఆ జాయమానత్వం అంటే సృష్టి క్రమం, ఒక దాంట్లోంచి ఒకటి పుట్టుట అనే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా చెబుతోంది. ఇంతేకాదు, ఇంకో రకం, ఇంకో సెట్ ఆఫ్ సెంటెన్సెస్ ఉన్నాయి. ఉత్తరత్రాపి అంటే ఇంకో చోట కూడా, తర్వాత కూడా తస్మాదగ్ని సమిధో యస్య సూర్య ఇత్యేవం ఆది. ఏమండి? అంటే తస్మాత్, దాని నుండి, దేని నుండి? మరి ఆ భూతయం నుండి. ఇదే కాంటెక్స్ట్ అది. అది ఇది అన్నామంటే ప్రస్తుతం కాంటెక్స్ట్ ఏదో ఆ మాటే తీసుకోవాలి ఇక్కడ. భూతయోని నుండి అంటే పరమేశ్వరు నుండి. అగ్ని, అగ్ని కూడా అందులోంచి వచ్చిందయ్యా. అంతే కదా. సమిధో యస్య సూర్య, దేనికి సూర్య భగవానుడు ఒక సమిధిలా వర్తిస్తూ ఉంటాడు. దేని వర్తిస్తాడు? పరమేశ్వరుడికి ఆయన సమిధ. ఇత్యేవం ఆది, ఇలాంటి వాక్యాలతో మొదలుపెట్టి ఎంతవరకు? అతశ్చ సర్వా ఓషధయో రసాశ్చ ఇత్యేవం అంతం. అక్కడి నుంచి అతశ్చ సర్వాహ ఓషధయ, ఇందులోంచి సమస్తమైనటువంటి ఓషధులు అంటే పంటలు, ఎన్ని రకాల పంటలు ఉన్నాయి అన్ని రకాల పంటలు. ప్లస్ రసాశ్చ, అంటే రసములు అంటే మనకి షడ్రసాలు అనుకోవచ్చు. రసములు అంటే కూడా మొత్తం ఈ ఓషధులన్నింటిలో ఉండేవన్నీ కూడా ఆ రసం మూలానే రకరకాల రుచులు వస్తున్నాయి మనకి. అందుచేత ఎక్కడి నుంచి? అగ్ని సూర్యుడితో ఆది అక్కడ, అంతం ఇత్యేవం అంతం, మొక్కలు, ఆ మొక్కలో ఉండేటటువంటి రుచులు అంతవరకు కూడా మళ్ళీ ఎలా వచ్చాయి? జాయమానత్వేన నిర్దేక్ష్యతి, ఒకదాంట్లోంచి ఒకటి పుట్టుట అనేటటువంటి అంటే సీక్వెన్స్ ఆఫ్ క్రియేషన్ని నిర్దేశిస్తోంది ఇక్కడ కూడా. ఇందాక అక్కడేమో ప్రాణంతో ప్రారంభించి పృథ్వీ అంతవరకు వాక్యాలున్నాయి క్రియేషన్. ఇక్కడేమో మళ్ళీ అగ్ని సూర్యుడితో ప్రారంభించి మళ్ళీ చివరికి ఓషధులు రసాల దాకా వచ్చింది. ఇహైవ కథం అకస్మాత్ అంతరాలే భూతయోనే రూపం ఉపన్యసేత్. ఈ మధ్యలో హఠాత్తుగా ఎలా వచ్చేస్తున్నాయి అక్కడ రూపవర్ణన అని ఎదురు ప్రశ్న చేస్తున్నాడండి ఇక్కడ. కథం కథం అకస్మాత్ అంతరాలే అంటే ఈ మధ్యలో, కథం అకస్మాత్ భూతయోనే రూపం ఉపన్యసేత్, మధ్యలో వచ్చేసే టక్కుని భూతయోనికి ఇక్కడంతా ఆకారం వర్ణిస్తున్నారయ్యా, ఎలా అంటారయ్యా అసలు అంటూ ఎదురు ప్రశ్న చేస్తున్నారు. అంటే ఇదంతా ఆకార వర్ణన కాదు, సృష్టి క్రమం వర్ణించబడుతోంది. ఇంకోటి చెప్పాడు, సర్వాత్మత్వమపి సృష్టిం పరిసమాప్య ఉపదేక్ష్యతి పురుష ఏ వేదం విశ్వం కర్మ ఇత్యాదిన. చూడండి ఇక్కడ కూడా మళ్ళీ ఇత్యాదిన మొదలైన వాటితో ఇదేంతో సర్వాత్మత్వం ఎలా ఉంది? సృష్టిం పరిసమాప్య, సృష్టి క్రమం అంతని కూడా
చెప్పదలుచున్నది చెప్పేసిన తర్వాత ఉపదేక్ష్యతి, దేన్ని సర్వాత్మత్వమపి, ఈ ఉపదేశం అక్కడ పెట్టుకోండి, సమస్తమైనటువంటి జీవరాశుల్లోనూ వ్యాపించి ఉండుట అనే విషయాన్ని ఉపదేశిస్తోంది. ఏ వాక్యం? పురుష ఏవ ఇదం విశ్వం కర్మ. ఆ పురుషుడే, ఏ పురుషుడైతే వీటన్నిటికీ కారకుడో, అంటే భూతయోనో, అంటే పరమేశ్వరుడే వీటన్ని ఎలా కారణమయ్యాడో అతనే ఏవ ఇదం విశ్వం కర్మ, ఈ విశ్వంలో ఉన్న ప్రతి కర్మ ఆయనే, అంటే ప్రతి దాంట్లోనూ ఆయనే వ్యాపించి ఉన్నాడు అని ఇత్యాదిన. ఈ రకంగా ఆయన యొక్క ఇక్కడ మొత్తం అంతా కూడా సృష్టి క్రమ వర్ణనే జరిగింది. ఆయన సర్వవ్యాపి అనేటటువంటి విషయం ఇక్కడ చెప్పబడింది. శృతి స్మృత్యోశ్చ, అంతేకాకుండా మిగతా కూడా ఇంకా వాక్యాలు చెప్తున్నారండి ఋగ్వేదంలో, అక్కడే వాక్యాలు. శృతి స్మృత్యోశ్చ త్రైలోక్య శరీరస్య ప్రజాపతే జన్మాది నిర్దిశ్యమానం ఉపలభామహే. హిరణ్యగర్భः సమవర్తతాగ్రే భూతస్య జాతః పతిరేక ఆసీత్. సదాధార పృథివీం జాముతేమాం కస్మై దేవాయ హవిషా విధేమ. మే ఎవరికి, ఏ దేవుడికి హవిస్సు పంపించాలి, విధించాలయ్యా, సమర్పించాలయ్యా అంటే అగ్నిహోత్రం ఏ దేవుడికి అంటే ఇంకెవరున్నారు? ఈ తప్ప ఇంకే దేవుడు ఉన్నాడు? ఏ దేవుడిట? ఆయన కాకుండా ఇంకే దేవుడికి మేము సమర్పించాలి అంటే ఆయనకే సమర్పించాలి. ఎవరికిట? హిరణ్యగర్భ సమవర్తత అగ్రే. అగ్రే మొట్టమొదట హిరణ్యగర్భ సమవర్తత, హిరణ్యగర్భుడు ఉన్నాడు, ఆయన పుట్టాడు మొట్టమొదటిసారి. హిరణ్యగర్భ ప్రథమ జీవ అని చెప్పుకుంటాం కదండి. సమవర్తత అంటే పుట్టెను అని అర్థం. అంటే అగ్రే సమవర్త, మొట్టమొదటిలో పుట్టినవాడు ఆయన. మనకి నారాయణ, మనకి అన్ని చోట్ల చెప్పుడు వచ్చామండి. పరో వ్యక్తం అండం అవ్యక్త సంభవం, మన భగవద్గీత భాష్యంలో భూమికలో చెప్పింది అదే వాక్యం చివరికి. అన్నిటికీ మొట్టమొదట పరమేశ్వరుడు, తర్వాత అమ్మవారు అయిన తర్వాత బ్రహ్మాండం ప్రారంభించి బ్రహ్మాండం లోపల నుంచి బయటకు వచ్చినాడు ఆయన చతుర్ముఖ బ్రహ్మగారు. ఆయన హిరణ్యగర్భుడు అన్నారు. అయితే ఆయన మొదటి జీవుడు అన్నారు. అంచేత ఆయన ఈ లోకం పుట్టడం ప్రారంభించి మొట్టమొదట పుట్టినవాడు ఎవరంటే హిరణ్యగర్భుడు. భూతస్య జాత, తర్వాత అంటే భూతస్య అగ్రే భూతస్య, ఆయన పతి, ఏకః పతి, ఈ సమస్తమైనటువంటి జీవజాలానికి ఆయనే నాయకుడు. తద ఆసీత్ సదాధార పృథివీం జాం ఉతేమాం కస్మై దేవాయ. ఎవని వల్ల ఆధారపడి ఈ భూమి నిలబడి ఉందో, ఏమండి, ఎవరి వల్ల ఆధారపడి ఆకాశం నిలబడి ఉందో అతను కాక ఇంకెవరయ్యా మేము హవిస్సు సమర్పించాల్సినటువంటి వాడు? అంటే అంత గొప్పవాడు ఉండగా ఇంకోటి ఎవరు అంటే పరమేశ్వరుని కౌన్సే డైరెక్ట్గా వచ్చేసింది ఇక్కడ. ఇది సమవర్తత, ఇది అజాయత ఇత్యర్థ. సమవర్తత అంటే అజాయత అంటే పుట్టెను అని అర్థం. తథా అదేవిధంగా సవై శరీరీ ప్రథమ సవై పురుష ఉచ్యతే. సవై ప్రథమ శరీరీ, శరీరీ అంటే జీవుడు, ప్రథమ శరీరీ అంటే ప్రథమ జీవుడు. హిరణ్యగర్భ ప్రథమ జీవ అన్నాం కదా, ఆ మాట చెప్తున్నాడు ఇక్కడ. సవై అతనే, అంటే ఆ హిరణ్యగర్భుడే ప్రథమ శరీరీ, మొట్టమొదటి శరీరాన్ని ధరించినవాడు ఆయన, అంటే మొట్టమొదటి జీవుడు. సవై పురుష ఉచ్యతే, అతనయ్యా పురుషుడు అంటేను. అంటే ఇక్కడ ఇందాక ఆ పురుష ఏవేద ఏదం విశ్వం కర్మ అన్నాం కదండి, అతనే మొత్తం సమస్తమైనటువంటి విశ్వంలో ఉన్నటువంటి ప్రతి వాడు చేసే పని ఆయనేనయ్యా. అంటే అందరిలోనూ ప్రవేశించి అన్ని పనులు చేస్తున్నాడు అని అర్థం వస్తున్నాడు అక్కడికి. అంచేత ఆదికర్త స భూతానాం సహా ఆదికర్త. మొట్టమొదటి సృష్టికర్త ఎవరంటే మనకి లెక్క ప్రకారం అమ్మవారిని అయ్యవారిని పక్కన పెట్టేస్తే ఈ భూతాల్లో మొట్టమొదటి పుట్టినవాడే ఇంక మిగతా వాళ్ళని పుట్టించాడు. చతుర్ముఖ సహా ఆదికర్త, ఆయన మొట్టమొదటి సృష్టికర్త. బ్రహ్మ అగ్రే సమవర్తత, జీవులందరిలోనూ మొట్టమొదటి ఉన్నటువంటి వాడు, పుట్టినటువంటి వాడు ఆయన అని ఈ రకంగా చెప్పి వికార పురుషస్యాపి సర్వభూతాంతరాత్మత్వం సంభవతి. ఇంకేతంటే ఈయన ఎప్పుడైతే ఈయన పుట్టాడు అని అన్నామో, ఈయనకు కొన్ని మార్పులు రావడం, పుట్టినవాడు గిట్టక మానదు. మనకి కొన్ని కొన్ని కొటేషన్స్ స్టాండర్డ్ అండి. అలాంటప్పుడు ఇక్కడ అటువంటప్పుడు ఇక్కడ ఇందులో మనకి చెప్పేటటువంటిది ఏదైతే ఉందో, వికార పురుషస్యాపి మార్పు చెందేటటువంటి జీవుడైనప్పటికీ ఈయన సర్వభూతాంతరాత్మత్వం ఆయనకు ఉండడానికి అవకాశం ఉంది. ఇంకేత అక్కడ వేదవాక్యం చెప్తోంది కనుక ఆయనే మొత్తం సమస్తమైన విషయంలో ప్రవేశించాడు అని వేదం చెప్తోంది అక్కడ. అంటే ప్రాణాత్మన సర్వభూతానాం అధ్యాత్మం అవస్థానాత్. ఆయన ఏ రూపంలో ఉన్నాడయ్యా? ప్రాణ రూపంలో ఉన్నాడయ్యా సమస్త జీవులోను కూడాను. అంటే మనందరిలోను కూడా ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మ మనలో ఉన్నాడండి. అస్మిన్ పక్షే పురుష ఏవ ఇదం విశ్వం కర్మ ఇత్యాది సర్వరూపోపన్యాస
పరమేశ్వర ప్రతిపత్తి హేతు ఇది వ్యాఖ్యేయం. అందుచేత ఈ రకమైనటువంటి ఆర్గ్యుమెంట్ తీసుకుంటే ఇది పరమేశ్వరుని యొక్క రూపవర్ణన చేసేటటువంటి వాక్యాలు కావు, సృష్టి క్రమాన్ని వర్ణించేటటువంటి వాక్యాలు అని తీసుకుంటే, అప్పుడు ఈ పురుషు ఏ వేదం విశ్వంకర్మ ఇత్యాది చెప్పినటువంటి ఇక్కడ మనకి వాక్యాలు చూస్తే ఆకారం వర్ణించినట్టుగా కనిపిస్తోంది, కానీ అది ఏమిటంటే పరమేశ్వరుడు ఉన్నాడు, ఇది పరమేశ్వరు సంబంధించినది అని ఇక్కడ వ్యాఖ్యానం చేయవలసి ఉన్నది. వ్యాఖ్యేయం ఆ రకంగా అర్థం చెప్పాలి. మన ఇష్టం వచ్చిన అర్థం చెప్పేస్తున్నాడు కుదరదు అని అక్కడ చెప్పుకొచ్చారండి. చెప్పుకొచ్చాక ఇక్కడ దీనితోటి ఈ రకంగా భూతయోని అనేటటువంటి పదానికి చెందినటువంటి అర్థము పరమేశ్వరుడే అని ఖచ్చితంగా నిర్ణయం చేసేయడం అయిపోయింది. దానితోటి అదృశ్యత్వ అధికరణం సమాప్తం. ఆ అదృశ్యత్వ అధికారం అక్కడితో ఇంకా దాని నో మోర్ డిస్కషన్ అక్కడ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక టాపిక్ తీసుకుంటున్నారండి. ఇంకో టాపిక్ ఒకదాని కూడా సంబంధం ఉండక్కర్లేదు, ఉంటే ఉండదు కాక, కానీ ఉండక్కర్లేదు కూడా. వైశ్వానరాధికరణం ఇప్పుడు ప్రారంభమవుతోందండి. ఇది 24వ సూత్రం దాకా, ఇది 32వ సూత్రం దాకా నడుస్తాయి కదా ఇందులో. ఆ సూత్రం మొట్టమొదటి వైశ్వానర సాధారణ శబ్ద విశేషాత్. ఈ వైశ్వానర అనేటటువంటి పదము ఒక వేదమంత్రంలో వచ్చిందండి. వచ్చేప్పటికి వెంటనే ఆ వైశ్వానరుడు మనకునే అహం వైశ్వానరు భూత్వ అంటుంటామండి మనం అందరం కూడా భోజనం చేసేటప్పుడు. అంటే ఆయన మనం భోజనం శరీరంలో మన ఉదరంలో ఆయన ప్రవేశించి ఉన్నాడు, మన కుక్షిలో ఆయన ఉన్నాడు అని భావంతో మనం చేస్తున్నాం. అది ఒక అర్థం మాత్రమే, అది ఒకటే అర్థం కాదుట, ఇంకా 4 అర్థాలు ఉన్నాయటండి. అందుచేత ఇక్కడ వైశ్వానర అనేటటువంటి పదం మీద ఇక్కడ చర్చ చేయబోతున్నారు. ఆ మాటకి ఈ మంత్రంలో ఏ అర్థం చెప్పాలి, ఏ మంత్రం ఇప్పుడు చెప్తామండి అంటూ చెప్తూ అక్కడ ఆ మంత్రం తర్వాత ఇక్కడ వస్తుందండి. ఆత్మానమేవేవం వైశ్వానరం సంప్రత్యధ్యేసి తమేవ మే బ్రూహి అని ఒక మంత్రవాక్యం అండి. అందులో ఆత్మానం ఏవ ఇమం వైశ్వానరం సంప్రతి అధ్యేసి. ఇప్పుడు మేమందరం కూడా ఈ వైశ్వానరం ఆత్మరూపుడైనటువంటి వైశ్వానుని గురించి మేము అధ్యయనం చేస్తున్నాం. అంచేత మాకు తెలియలేదు పూర్తిగా. తమేవ మే బ్రూహి, ఆ విషయం మాకు చెప్పబోయా అని అడిగేప్పుడు ఆ కాంటెక్స్ట్లో వాడినటువంటి వైశ్వానర శబ్దానికి అర్థం ఏమిటి అంటే ఇక్కడ ఎన్ని అర్థాలు. ఇక్కడ మొట్టమొదటి ఎప్పుడు కూడా మనకి ఒక ప్రకరణం ప్రారంభమయ్యేప్పుడు, ఒక అధికరణం ప్రారంభమయ్యేప్పుడు ఆ సూత్రప్రాయంగా మొత్తం విషయం అంతా చెప్పేస్తున్నారు. దాన్ని వైయాసిక న్యాయమాల. వైయాసికం అంటే వ్యాసము అని అర్థం అండి, వ్యాస ప్రోక్తము అని అర్థం వైయాసికము అంటే. అంటే దశరథుడు దశరథుని యొక్క సంతానము దాశరథి అయినట్టుగా వ్యాసునికి సంబంధించినది వైయాసికము, ఆయన సంబంధించినటువంటి న్యాయమాల, న్యాయ సూత్రాలు అనమాట. అంటే సంక్షిప్తంగా మొత్తం ఈ అధికారం అంతా, ఈ చాప్టర్ అంతా చాలా బ్రీఫ్గా 2-3 శ్లోకాలు తేల్చేయాలి. ఏమిటి ఇందులో వైశ్వానర అంటే వైశ్వానర శబ్దం ఎన్ని అర్థాల్లో వాడబడుతోందంటే కౌక్ష, భూత, దేవ, జీవ, ఈశ్వరేషు కహ. కహ అంటే ఎవడయ్యా? 5 అర్థాలు ఉన్నాయ్యా వైశ్వానర శబ్దానికి, 5 కాంటెక్స్ట్లో వాడుతున్నారు వేదంలోనూ అన్ని చోట్లను. ఇందులో కౌక్ష అంటే కుక్షికి సంబంధించి మన బొసలో ఉన్నటువంటి వాడు, అహం వైశ్వానరుడు భూత్వ అని చెప్పినప్పుడు అది కుక్షికి సంబంధించినటువంటి వైశ్వానరుడు. ఆయన లోపల కూర్చొని మొత్తం మనం తిన్నటువంటి పదార్థాలన్నీ కూడా పచామి అన్నం చతుర్విధం అని చెప్తారు కదా, ఆ వాక్యం అంతా కూడా అది కుక్షి రూపంలో ఉండేటువంటి వైశ్వానరుడు. ఇది ఒకటే కాదుటండి. భూత అంటే పంచమహాభూతాల్లోనూ కూడా అగ్ని ఉంది కదా. ఎలా వచ్చింది వరుస మనకి పంచమహాభూతాల్లో? ఆకాశాద్ వాయోరగ్ని అన్నాం కదండి అక్కడ. అంచేత పంచమహాభూతాల్లో ఉండేటటువంటి 3వ మహాభూతమైనటువంటి అగ్ని అక్కడ అడుగుతుంది. కుక్షిలో ఉండేటటువంటి అగ్నియా, లేక పంచమహాభూతాల్లో ఉండేటటువంటి అగ్నియా, లేక ఆ అగ్ని అనేటటువంటి ఎక్కడెక్కడ అగ్ని ఉందో వాటన్నింటికి ఒక దేవత, అధిష్టాన దేవత ఉంటే ఆ దేవత అందామా, లేక జీవుడిని అర్థం కూడా కొన్ని చోట్ల వాడే కాంటెక్స్ట్లో ఉంది అదనుకుందామా, లేక ఈశ్వరుడు అనుకుందామా? వీటన్నిటిలోనూ కూడా వైశ్వానర కహ, వీటన్నిటిలోనూ వైశ్వానుడు ఎవరు అని ప్రశ్న అండి. అంటే ఇక్కడ వైశ్వానర అయితే ఇక్కడ ఏంటంటే ఇందులో మనకి భ్రాంతి కలగడానికి కారణాలు ఏమిటి అంటే, మిగతా అసలర్థం కాకుండా మిగతా అర్థాలు మనం తీసుకోవడానికి అవకాశానికి కారణం ఏంటి అంటే, వైశ్వానరాత్మ శబ్దాభ్యాం ఈశ్వర అన్యేషు కశ్చన. పరమేశ్వరుడు తప్ప మిగతావి అని అనడానికి కారణం ఏంటంటే, ఆ వాక్యంలో మంత్రవాక్యంలో
వైశ్వానర శబ్దము కనిపిస్తుంది, ఆత్మశబ్దము కనిపిస్తోంది. అంచేత వైశ్వానర ఆత్మశబ్దాభ్యాం, వైశ్వానర శబ్దము ఆత్మశబ్దము చేత ఈశ్వర అన్యేషు, ఈశ్వరుడు కాకుండా మిగతావి అంటే ఇంక ఉన్నాయి ఐదు, మొత్తం ఐదు. ఐదుట్లో ఈశ్వరుడు కాకపోతే ఇంక నలుగురు. కష్టం ఎవరైనా పర్వాలేదు మాకు, ఈశ్వరుడు మాత్రం కాదని మాకు అనిపిస్తోందండి. కారణం ఏంటంటే ఈ రెండు శబ్దాలు ఉన్నాయి కనుక. అప్పుడు ఏం చెప్తున్నారంటే, కాదయ్యా నువ్వు ఆ పదం తీసుకున్నావు, దానివల్ల నువ్వు లెక్కేస్తే నీకు ఆర్గ్యుమెంట్ అలా నువ్వు బిల్డప్ చేసావు. కానీ ఇంకో రెండు పదాలు కూడా ఉన్నాయి. ద్యు మూర్ధత్వ ఆదిత బ్రహ్మశబ్దాచ్చ ఈశ్వర ఇష్యతే. ఇక్కడ ద్యు మూర్ధత్వం అంటే ఆకాశం, స్వర్గలోకం, ద్యులోకం ఆయన శిరస్సయ్య. ద్యులోకం అంటే అక్కడ నక్షత్ర మండలాది మొత్తం, అక్కడ తేజస్సు అంతా ఎక్కడైతే ఉంటుందో అది మూర్ధత్వం, అది శిరస్సుది. అక్కడి నుంచి ఆదిత, అది మొదలుకొని, ఆది అంటే మొదలు కదండి. అక్కడి నుంచి బ్రహ్మశబ్దాచ్చ, బ్రహ్మము అనే పదం కూడా ఇందులో ఉంది. అందుచేత ఈశ్వర ఇష్యతే, నువ్వు మిగతా ఈ ఒక ఈశ్వరుడు కాకుండా ఏ నాలుగిటి, ఆ నాలుగిటి ఏదైనా పర్వాలేదు అనుకుంటున్నామండి. కుదరదయ్యా, ఈ ఐదో ఈశ్వరుడు మాత్రమే ఇక్కడ అర్థము. వైశ్వానర ఆత్మశబ్దౌ తౌ ఈశ్వరస్యాపి వాచకౌ. ఇందాక ఏమన్నావు నువ్వు రెండో లైన్లో? వైశ్వానర శబ్దము ఆత్మశబ్దము ఉండడం మూలంగా మిగతావి నాలుగే అని అన్నావు. కాదయ్యా, బ్రహ్మశబ్దం ఉంది, ద్యుమూర్ధత్వ శబ్దం ఉంది కనుక అది పరబ్రహ్మే అని చెబుతూ ఇందాక నువ్వు ఏ ఆర్గ్యుమెంట్ అయితే చేసావో ఆర్గ్యుమెంట్ తప్పయ్యా. అది వైశ్వానర శబ్దం ఆత్మశబ్దం అంటే ఈశ్వరుడు కానివన్నావు. కాదు, ఆ రెండు శబ్దాలు కూడా ఈశ్వరుడు కూడా వాడుతుంటారయ్యా, పరమేశ్వరుడు కూడా వాడతారయ్యా. అది నువ్వు తెలుసుకో. నువ్వు వాడడంలో నీ ఆర్గ్యుమెంట్ రాంగ్లీ బిల్డప్ అని చెప్పు. ఇక్కడ మొత్తం అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నారండి. ఇక్కడ కో న ఆత్మా కిం బ్రహ్మ ఇది ఆత్మానమేవ ఇమం వైశ్వానరం సంప్రత్యధ్యేషి తమేవ నో బ్రూహి ఇది చ ఉపక్రమ్య ద్యు సూర్య వాయు ఆకాశ వారి పృథివీనాం సుతేజస్వాది గుణయోగం ఉపాసన్నిందయా చ వైశ్వానరం ప్రత్యేషాం మూర్ధాదిభావముపదిశ్య ఆమ్నాయతే. యస్త్వేతమేవం ప్రాదేశమాత్రం అభివిమానం ఆత్మానం వైశ్వానరముపాస్తే సర్వేషు లోకేషు సర్వేషు భూతేషు సర్వేషు ఆత్మసు అన్నమత్తి తస్య హవా ఏతస్య ఆత్మనః వైశ్వానరస్య మూర్ధైవ సుతేజాశ్చక్షుః విశ్వరూపః ప్రాణః పృథగ్వర్తాత్మా సందేహः బహుళः బస్తిరేవ రైః పృథివ్యేవ పాదౌ ఉరయేవ వేది లోమాని బర్హి హృదయం గార్హపత్య మనో అన్వాహార్యపజన ఆస్యమాహవనీయ ఇత్యాది. ఇదంతా ఒక్క వాక్యం అండి. తత్ర సంశయ. ఇంకా ఇందులో ఇంత కొటేషన్ వాక్యం ఏంటంటే, ఇది ఛాందోగ్యోపనిషత్తు వచ్చినటువంటి టెక్స్ట్ అంతా యాజ్ ఇది ఇక్కడ ఈ పార్ట్ని రిప్రొడ్యూస్ చేశారండి. ఇక్కడ ఈ ఛాందోగ్యోపనిషత్తు ఏమిటి అసలు ఈ వాక్యం? కో నహ ఆత్మా. నహ, నా అంటే నా నెగిటివ్ కాదండి. ఇక్కడ నా అంటే నహ, నహ అంటే మా యొక్క ఆత్మ, కహ మా ఆత్మ ఎవరు. ఇదండి సింపుల్గా. అంటే మేము ఎవరము అని అర్థం వస్తుంది. కిం బ్రహ్మ, బ్రహ్మం అంటే ఏమిటి? ఇదేమైంది ఏంటంటే అండి, కింద కామెంటరీలో చూడండి 5 పేర్లు ఉన్నాయండి. ప్రాచీనశాల 5 మహర్షులు, వాళ్ళ పేర్లు అవి. ప్రాచీనశాల, ప్రాచీనశాలుడు అనేటువంటి మహర్షి ఒక ఆయన, సత్యయజ్ఞుడు, ఇంద్రజుమ్నుడు, జనక కాదండి జనుడు, బుడిలులు అనేటటువంటి 5 మహర్షులు. వీళ్ళు చర్చ చేసుకున్నారు ఈ ప్రశ్న మీద. అసలు మనం ఎవరం అసలు అంటే, మామూలుగా మనకి మన బహుజనం అని లేదా నేను ఎవరిని అని ఒక్కొక్కడు అనుకుంటే అది మొత్తం సామూహికంగా తీసి మనం ఎవరం. పరబ్రహ్మ అంటే ఏమిటి? ఈ 5 దీనిని చర్చ చేసి నిర్ణయానికి రాలేక ఆ కాలంలో వాళ్ళకి చాలా ప్రసిద్ధిలో ఉండేటువంటి ఉద్దాలక మహర్షి దగ్గర వెళ్ళారటండి. ఆ ఉద్దాలక మహర్షి దగ్గర వెళితే ఆయన వెళితే, మీరు అడిగిన ప్రశ్నకి సరి అయిన సమాధానం నాకు కూడా తెలియదయ్యా అంటే ఫ్రాంక్గా ఒప్పేస్తున్నారు ఆయన. నేను కూడా మీతో పాటు కలిసి వస్తాను, మనం అందరం కలిసి ఇంకొక మహారాజే కానీ బ్రహ్మవేత్త అయినటువంటి మహారాజు ఒక ఉన్నాడే అశ్వపతి, ఆయన దగ్గర వెళ్ళి అడుగుదాము అని చెప్పి ఆయన దగ్గర వెళ్ళి అడిగారటండి వీళ్ళు. అయ్యా మాకు ఇక్కడ ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 5+1 6 అయ్యారు. ఈ 6 అక్కడికి వెళ్ళి మేము వైశ్వానర అనే పదం మీద మేము
దాని వివరం తెలుసుకుందామని అని అంటూ వాళ్ళు ఆ మాట చెప్పుకొచ్చారు. మేము ఎవరం? ఇక్కడ వైశ్వానరుడు అనే పదానికి అర్థం ఏమిటి? బ్రహ్మం అంటే ఏమిటి? ఇదండి వాళ్ళ బ్రీఫ్‌గా వాళ్ళ క్వెషన్స్. సెట్ ఆఫ్ క్వెషన్స్. ఇది ఆయన అశ్వపతి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేసాడు? ఎదురు ప్రశ్నేసాడు. మీరు ఏమని ఉపాసన చేస్తున్నారు అని అడిగాడాయన. అది మీరు ఎలా ఇన్నాళ్ళు ఏం చేశారో చెప్పండి. దాన్ని బట్టి నేను ఆన్సర్ చెప్తా అన్నాడు. అనేప్పుడు వీళ్ళేమన్నారంటే, మేము సూర్యుడని ఒకాయన నేను సూర్యుడు అనుకుంటున్నానండి అన్నట్ట. వైశ్వానరుడు అంటే సూర్యుడు అనుకుంటున్నాను. లేదు. ఇంకొకాయన అన్నట్ట నేను ద్యులోకం అనుకుంటున్నాను. ఇంకో ఆయనట నేను వైశ్వానరుడు అనుకుంటున్నాను. అలా ఇక్కడ ఇచ్చాడు చూడండి. ద్యులోకము, వైశ్వానుడు, ఆదిత్యుడు, వాయువు, ఆకాశము, జలం. అంటే జలం. పృథివీ అని ఈ ఆరుగురు అయ్యారు కదా! ఈ ఆరుగురు 6 మాటలు చెప్పారండి వీళ్ళు మొత్తం మీద. చెప్పేప్పటికి ఆయన అదే అవి ఉపాసన చేస్తున్నాం. అదే ఉపాసన చేస్తున్నాం. అదే వైశ్వానరుడు అనే భావంతో ఉపాసన చేస్తున్నాము అని అన్నారంట ఆయన. అన్నారు వీళ్ళు. అదే అంటే ఏంటనమాట తాను అనుకున్నది ఏ ఒక్కటి తీసుకున్నా అతను ఒక్కొక్కడు ఒక్కొక్కటే అనుకుంటున్నాడు. ఉదాహరణ ఒకాయన సూర్యుడు అని అనుకున్నాడంటే సూర్యుడే వైశ్వానుడు అంటే మిగతా ఏది కాదు అనే భావంతోటి ఉన్నాడాయన. రెండో ఆయన ద్యులోకమే వైశ్వానుడు అంటేను మిగతాది ఏది కాదు. అది ఏవకారం వాడడంతోటి మిగతాన్ని కూడా ఎలిమినేట్ చేసేస్తుందండి. ఓన్లీ అన్నప్పటికి ఆ ఒక్కడే నువ్వు ఒక్కడివే వెళ్ళు అంటే మిగతా వాళ్ళు ఎవరు వెళ్ళొద్దు అని అర్థం. ఎప్పుడు మనం ఇదే ఉదాహరణ చెప్పుకుంటూ ఉంటాం. ఏవకారం యొక్క పవర్ అటువంటిదండి. మిగతా అన్నిటిని కూడా ఎలిమినేట్స్ ద రెస్ట్ ఆఫ్ ది థింగ్స్. ఆయన కోపం వచ్చి అన్నట్ట కోపం అంటే మీరు ఇలాగే చేసి ఉంటే మీ తలకాయలు తెగి పడిపోయి ఉండేవి. ఇలాగే కంటిన్యూ చేసి ఉంటే ఇంకా కొన్నాళ్ళు. అంటే ఏంటన్నమాట మీరు రాంగ్ రూట్‌లో ఉన్నారు అని అర్థం అండి. మీరు రాంగ్ రూట్‌లో ఉన్నారు. ఒక బాంబుని పట్టుకెడితే దాన్ని సరిగ్గా పట్టుకెళ్ళకపోతే అది డామని పేలితే అది నీ మీదే పేలుతుంది ముందర. అన్నట్టుగా ఆయన అంత మాట వాడాడండి. వాడి అప్పుడు చివరికి ఏం చెప్తాడంటే ఆయన ఇప్పుడు మీరు చెప్పినవన్నీ ఒక అర్థమే తీసుకోకూడదు. ఇవన్నీ కలిసినటువంటిది ఒకటేదో ఉంది. అదయ్యా వైశ్వానరులు అంటేను. ఇవన్నీ పార్ట్ ఎలాంటిది ఏనుగు, ఏడుగురు బ్లైండ్ 7 బ్లైండ్ పీపుల్ చెప్తుంటారు చూసారా? తోక ఒకటే ఏనుగు అనుకున్నాడు ఒకడు. ఆ కాళ్ళే ఏనుగు అనుకున్నాడు ఒకడు. తొండమే అనుకున్నాడు. చెవులు ఒకటి ఇలా ఎవరి మట్టి వాడు ఆ పార్టీ అనుకుంటున్నారు. అల్లా వీళ్ళది బై పార్ట్స్ అనుకుంటున్నారు వైశ్వానుడు అంటే. కాదయ్యా ఇంటిగ్రేటెడ్ ఫార్మయ్యా అని చెప్పి చివరికి చెప్పుకొస్తాను. ఆ కాంటెక్స్ట్‌లో అంటే ఈ బ్యాక్‌గ్రౌండ్ తెలిసి ఇప్పుడు మీకు వాక్యాలు చూద్దామండి. కో నా ఆత్మా అంటే నహ నా అంటే నెగెటివ్ కాదండి ఇక్కడ. నహ నహ అంటే మమ, మే, అవయోహను, అస్మాకం నహ. షష్ఠీ విభక్తి అస్మత్ శబ్దంలో షష్ఠీ విభక్తి బహువచనం. నహ ఆత్మ కహ మా ఆత్మ ఎవరు? కిం బ్రహ్మ? బ్రహ్మం అంటే ఏమిటి? ఇది ఆత్మానమేవ ఇమం వైశ్వానరం సంప్రతి అధ్యేషి. అంటే ప్రస్తుతం మేము దాని గురించి అన్వేషణ చేస్తున్నాం, అధ్యయనం చేస్తున్నాం. అది మాకు అర్థం కాలేదు. అంచేత తమేవ నహ మళ్ళీ నో అంటే ఇక్కడ నో కాదండి. ఇంగ్లీష్‌లో నో యాక్చువల్ సంస్కృతం నుంచి వచ్చిందే. నో ఇతరాణి అని మనకి ఇందులో వస్తుందండి. శిక్షావళిలో వస్తుంది. కానీ ఇక్కడ నహ మరి ఇందాకట్లాగే పైన చెప్పిన నా ఎలా అయితే నహ అన్నామో ఇక్కడ నో అన్నా నహ అన్నది. తమేవ నహ బ్రూహి. నువ్వు ఏ విషయం గురించి అయితే నీకు బాగా తెలుసని మేము అనుకుంటున్నామో, ఈ ఆత్మ అంటే ఏమిటో నువ్వు చెప్తావని, అది మా నహ బ్రూహి మాకు చెప్పవయ్యా. ఇతి చ ఉపక్రమ్య అని ప్రారంభించి వాళ్ళు ఏవేవి అనుకుంటున్నారో చెప్పుకుంటూ వస్తున్నాం. అంటే ద్యులోకము. ద్యులోకం అంటే నక్షత్ర మండల లోకం అండి అది. అలా గుర్తెట్టుకోండి. స్వర్గలోకం అనుకోండి. మనకు మామూలుగా 3 లోకాలు భూలోకము, మధ్యలో అంతరిక్షము, పైది ద్యులోకము. ఇది భువనత్రయం అంటే. 3 లోకాలంటే ఇవి. దానికి భూలోకం, భువర్లోకం, సువర్లోకం అంటుంటామండి. అంటే కాంతివంతమైనది. మధ్యలో ఉన్న భాగం అంతరిక్షం. అంటే మన దాన్ని సైంటిఫిక్‌గా చేసి కొంతవరకు ఐనోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్ ఇవన్నీ అందులో కవర్ అవుతాయండి. ఇప్పుడు ఇక్కడ ఒకాయన ఏమన్నాడంటే ద్యులోకం అని నేను అనుకుంటున్నాను. విడివిడిగా ఎవరెవరి కాన్సెప్ట్స్ వాళ్ళకి చెప్పుకుంటారు. సూర్య, వాయు, ఆకాశ, వారి అంటే జలం. పృథివీ అంటే పృథివ్యప్ తేజో వాయురాకాశాద్ అది ఆకాశం నుంచి ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, అగ్నిరాప, అద్భ్యః పృథివీ. అద్భ్యః అంటే నీళ్ళండి. వారి అంటే జలం. అంచేది ఇలాగ వాటన్నిటికి కూడా లక్షణాలేంటి? సుతేజస్త్వాది గుణయోగం. ఇప్పుడు సుతేజస్ సుతేజస్త్వము తేజస్సు అంటే కాంతి. సుతేజం అంటే చాలా కాంతి. అలాంటి ఎవరికది? అది ఈ క్రమాలంకారం అంటారండి. ఇక్కడ ఎన్ని పదాలైతే వాడారో అన్నిటికి అన్ని లక్షణాలు వరుసగా చెప్పుకుంటూ పెడితే ఒకదానికొకటి 1-to-1 కరస్పాండెన్స్ అంటారు ఇంగ్లీష్‌లో అయితే. ఇక్కడ మొట్టమొదటిది ద్యులోకం ఏదైతే ఉందో విపరీతమైన కాంతివంతంగా ఉంటది. అది సుతేజస్త్వము చాలా కాంతి కలిగి ఉండుట.
ఆది అని మొదలు, అలాంటి మొదలయ్య ఇంకా ఇంకా మిగతా చెప్పలేదు ఇక. ఆది గుణయోగం అంటే గుణముల యొక్క కలయిక ఏదైతే ఉందో ఏకైక ఉపాసన నిందయాచ, ఒక్కొక్క దాన్నే వాళ్ళు వైశ్వానరుడు అని ఉపాసన చేస్తున్నామని దాన్ని నిందించడంతో, అంటే చెప్పాడు కదా మీ తలకాయ తెగి పడిపోను ఇలాగే కొన్నాళ్ళు చేస్తాను మీకు. అంటే ఓ మందు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసే ఒక కోర్సు కింద ఏదో 3 రోజులు వేసుకుంటున్నాడు. ఆయన వేసుకోమన్నాడే పట్టిస్తున్నాడు. 3 రోజులు మాట వీళ్ళు వదిలేసి ఓ 30 రోజులు వేసుకున్నాడు అనుకోండి, అది రియాక్షన్ వస్తుందది. ఆ తర్వాత ఆయన తిరిగితే ఎంత మీకు ప్రమాదం చేశారు, నేను రాశాను కదయ్యా, చుక్కలు పెట్టాను కదా, గీతలు గీశాను కదా 3 సార్లని, 3 రోజులే వేసుకోమని 30 రోజులు వేసుకుంటారా? చెడమడ పట్టు తిడతారు. అలా దాన్ని ఏమంటారు ఉపాసన నింద. అంటే చెప్పినటువంటిది ఏది చెయ్యకూడదో అది చేయడాన్ని ఏకైక ఉపాసన, అలా చేసిన దాన్ని తప్పని చెప్పడం నింద. నిందయాచ వైశ్వానరం ప్రతి ఏషాం మూర్ధాదిభావం ఉపదిశ్య, అతను వాళ్ళకి మూర్ధ మూర్ధ అంటే శిరస్సు, ఇది ఇందులో నువ్వు చెప్పినటువంటి ఒక భాగమే ఆ విరాట్ ఆ పరమేశ్వరుడికి ఇది శిరస్థానీయమయ్యా ఇది. అంటే ఏనుగంటే ఎలాగైతే ఒక్కొక్క పార్ట్ బై పార్ట్ అన్ని కలిపి ఇంటిగ్రేట్ చెప్పడం ఉందో, ఆ ఇక్కడ మూర్ధాధిభావం, అది మూర్ధ అంటే శిరస్సు, అది మూర్ధ ఆది, ఇది శిరస్సు లాంటిది. ఇంకా మిగతాది నువ్వు చెప్పిన రెండోది, ఇంకో భాగం శరీరం పొట్ట లాంటిది, ఇంకోటి కాళ్ళు లాంటిది, ఇంకోటి చెవి లాంటిది, ఇలాగా ఉపదిశ్య, ఆ రకంగా ఉపదేశం చేసి ఆమ్నాయతే, అదంతా కూడా మంత్రవాక్యంలో కనిపిస్తుంది ఇక్కడ. ఆమ్నాయ అంటే అలా స్మరించుకోవడం జరుగుతోంది. యస్త్వేవమేవం ప్రాదేశమాత్రం ఏవం ప్రాదేశం, ప్రాదేశమాత్రం అంటుంటారు. ప్రాదేశం అంటే జ్ఞానం అని అర్థం అండి. మామూలుగా ఏదైనా హోమం చేసేప్పుడు చండీ హోమం గాని, రుద్రహోమం గాని చేసేప్పుడు సమిధులు అది ఓ జానడు పొడుగు ఉండాలట. జాన అనడానికి ఏంటంటే ప్రాదేశమాత్రం అంటారండి. ప్రాదేశమాత్రం అభివిమానం ఆత్మానం వైశ్వానరం ఉపాస్తే, ఎవడైతే యహాతు ఏవం జానెడు పొడుగుండేటటువంటి వాడినిగా వైశ్వానుడు ఉపాసన చేస్తాడో సర్వేషు లోకేషు, అంటే వాడు సమగ్రమైనటువంటి రూపంతో ఉన్నటువంటి ఇందాక చెప్పిన ఇంటిగ్రేటెడ్ ఫామ్తో ఎవరైనా ఉపాసన చేస్తే సర్వేషు లోకేషు సర్వేషు భూతేషు సర్వేషు ఆత్మసు అన్నం అత్తి, వాడు సరిగ్గా చెప్పింది చెప్పినట్టుగా అర్థం చేసుకున్నాడు వాడు, సరిగ్గా అర్థం చేసుకున్నాడు. అలాంటి వాడు ఏ లోకంలోకి వెళ్ళినా సరే సరిగ్గా అర్థం చేసుకున్నటువంటి వాడు సర్వేషు లోకేషు, సమస్తమైన లోకాలు అంటే ఇక్కడ కాదు ఇంక ఏ లోకానికి వెళ్ళినా సరే వాడు పూజింపబడతాడు. సర్వేషు భూతేషు, సమస్తమైన జీవరాశులలో కూడా వాడు గౌరవించబడతాడు. సర్వేషు ఆత్మసు, ఎన్ని రకాల జీవజాతులు ఉన్నాయో అన్నిటిలోనూ కూడా అన్నం అత్తి, వాడికి అన్నలోపం ఉండదయ్యా. అన్నలోపం ఉండదంటే వాడు ఎక్కడికి వెళ్ళినా వాడి ముందర కూర్చోబెట్టి వాడికి భోజనం పెడతారంటే ఆ జీవి ఏ రకమైనటువంటి ఆహారాన్ని గ్రహిస్తుందో అలాంటి ఆహారం వాడికి లభిస్తూ ఉంటుంది. అది ఎప్పుడు చేస్తుందంటే సరిగ్గా మంత్రవాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకుని ఉపాసన చేస్తాను. తస్య వా ఏతస్య ఆత్మనః వైశ్వానరస్య మూర్ధైవ సుతేజాః, ఆ వైశ్వానరుడు ఇప్పుడు ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తున్నాడండి. తస్య ఆత్మనః ఏతస్య ఆత్మనః, ఇతనికి వైశ్వానరస్య, వైశ్వానరుని చెప్పేటటువంటి ఆత్మస్వరూపుడు ఎవరైతే ఉన్నాడో అతనికి మూర్ధైవ సుతేజాః, ఆ తేజస్సు ఏదైతే ఉందో ద్యులోకంలో ఉండే విపరీతమైనటువంటి తేజస్సు ఏదైతే ఉందో అది ఎటువంటిదయ్యా, అది మూర్ధ, అది శిరస్థానీయమయ్యా. వైశ్వానరుడు అనే పదం చేత సూచించబడే పరమాత్మ ఎవరైతే ఉంటాడో ఆయనకి అది శిరస్థానీయం, ఒక పార్ట్ అది. అది చాలా బ్రిలియంట్‌గా ఉంటుంది, బ్రైట్‌గా ఉంటుంది. అయినా ఒక పార్ట్ మాత్రమే గుర్తెట్టుకో. చక్షుః విశ్వరూపః ప్రాణః, ఏ తర్వాత చక్షుః విశ్వరూపః ప్రాణః పృథక్ వర్త్మాత్మ సంధి, ఇలాగ మొత్తం ఒక్కొక్కటి చెప్పుకుంటూ విశ్వరూపః ప్రాణః, ఏమండి చక్షుః అంటే మనకి కన్ను సూర్యుడికి చిహ్నం అండి. విశ్వరూప ఏం చేదంటే ఆయన మనకి లెక్క ప్రకారం భూమి మీద చూస్తే ఆయన కాంతి ఎంత దూరం వెడుతుందండి, ఎంత దూరమైనా వెడుతుంది. అంటే దానికి ఒక పేరు ఏంటంటే విశ్వరూపుడు అని పేరు ఒకటి ఉంది సూర్య భగవానుడికి. అంటే ఇక్కడ అచక్షు విశ్వరూప అంటే ఇందాక పైన చూడండి, అక్కడ వరుసలో ద్యు అయిపోయింది. ద్యు అనేటటువంటి ద్యులోకం, అది కాంతి, సుతేజస్సు, అది శిరస్థానీయం ఒకటి. రెండోది పదం సూర్య, ఆ సూర్య అనే దానికి ఆల్టర్నేట్ నేమ్ ఏమిటంటే విష్ణువు. విష్ణువు అనే పదం వాడాడంటే సూర్యుడిని వాడినట్టు. అదేమిటది, అది చక్షుహు కన్ను, అంటే శిరస్సు అయిపోయింది, కన్ను అయిపోయింది. తర్వాత ఇంకా వాయువు, ఆ వాయువు ఏమిటంటే అది ప్రాణం. 1-to-1 కరస్పాండెన్స్ చూసుకోండి, ఇక్కడ ఇచ్చినటువంటి వరుస అదే సీక్వెన్స్లో వాయువు ఏమిటంటే ఇక్కడ ప్రాణం.
అంటే వాయువు ఈయనకి మహాపురుషుడికి ఈ పరమేశ్వరుడికి అది ప్రాణస్థానం అయ్యా. తర్వాత ఆకాశం అది పృథక్వర్త్మ వారి ఇల్లాగ మొత్తం అన్ని పదాలు కూడా చెప్పుకుంటూ వచ్చి బహుళ బస్తిరేవ రై పృథివ్యా ఇవ పాదౌ ఉరహ ఏవ వేది లోమాని బర్హిర్ హృదయంగార్హపత్యో మనోన్వాహారి ఇంకా చెప్పుకుంటూ వస్తూ బర్హిస్ ఏదైతే ఉందో అంటే వేది అగ్నిహోత్రం ఉరయేవ వేది వక్షస్థలమే అంటే ఇక్కడ చెప్పినటువంటి అక్కడ ఉండేటువంటి పదం ఏదైతే ఉందో అది ఇక్కడ ఉరహ ఉరయేవ వేది వక్షస్థలమే అది యజ్ఞవేదిక అయ్యా. లోమాన్ ఈ పదాలు ఎక్కడైనా జ్ఞాపకం ఉందండి మీకు? చెప్పుకున్నాం అవి ఇంకో కాంటెస్ట్లో చెప్పుకున్నాం. లోమాని బర్హి రోమములు మనిషికి రోమం ఉంటుంది, శరీరం మీద వెంట్రుకలు ఉంటాయి. అవి ఏమిటంటే బర్హిస్సు అంటే దర్భల్లో ఒక రకం బర్హిస్ అంటారు. అదే ఆ బర్హిస్ అంతా కూడా అదంతా రోమములు వంటివి. తర్వాత హృదయం గార్హ పత్య అక్కడ త్రేతాగ్నులు ఉంటాయి యజ్ఞవేదికలో. 3 వేదికలు ఉంటాయి, 3 యజ్ఞాలు. మామూలుగా అతన్ని ఏమంటారంటే ఆధానము చేసినటువంటి వాడు అతనే దీక్షితుడు అంటాడు. బాపన్న దీక్షితులు గారు. దీక్షితులు అంటే ఆ 3 అంటే అగ్ని ఆధానము. యజ్ఞం చెయ్యడానికి ముందర స్టెప్ ఏమిటంటే మామూలుగా మనకి మనం చేసేది ఒక అగ్నే చేస్తుంది. ఏడాదికి ఒకసారి తల్లికి, తండ్రికి చేసేప్పుడు మామూలుగా అది ఆ అగ్ని తాత్కాలికమైనటువంటిది. అది యజ్ఞయాగాదులకు పనిచేసే అగ్ని కాదండి మనం ఆ వేళ చేసేది. ఆ కార్యక్రమానికి ఆబ్దికలు అలాంటి వాటికి సరిపడేది ఆ మంత్రాలతోటి ఆ ఉపాసన అగ్ని చిన్నదది. కానీ నేను యజ్ఞయాగాలు చేద్దాము చెయ్యకపోయినా పర్వాలేదు. ముందర చేయాలి. దానికి ముందు ఎలిజిబిలిటీ ఏమిటంటే ముందర నీవు 3 అగ్నులను సంపాదించుకోవాలయ్యా. ఏవేమిటది? గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని, తర్వాత ఆహవనీయ అగ్ని. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే హృదయం గార్హపత్య. గార్హపత్యాది ఏదైతే సంపాదించావో అది హృదయస్థానం అయ్యా. మనః అన్వహార్య పచనం. అన్వహార్య పచనం అనేటువంటిది రెండోది. ఆహ ఆహవనీయ ఆస్యం. ఆస్యం అంటే ముఖం. ఇలాగా ఈ సరిగ్గా మనకి మహానారాయణ ఉపనిషత్తులో చివరిలో వచ్చిన వాక్యం అండి. చివరిది. తస్యైవం విదుషో యజ్ఞస్య ఆత్మా అని అక్కడ చెప్పుకొచ్చామండి ఈ వాక్యాలన్నీ కూడా. సరిగ్గా అవే పదాలు మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతున్నాయి చాందోగ్యోపనిషత్తులో. ఇత్యాది ఇంతవరకు ఇదయ్యా మొత్తం ఇంత అంతా కలిపితే ఏర్పడింది ఒక వైశ్వానుడి యొక్క రూపవర్ణన అయింది. ఇలాంటి వైశ్వానుడిని మీరు చేయాలి తప్ప నేను కన్నోటి ఉపాసన చేస్తాను, కాలోటి ఉపాసన చేస్తాను, పొట్టోటి ఉపాసన కాదయ్యా, అలా కాదు చేయడం అని చెప్పి ఇక్కడ ఏంటంటే అయితే ఈ వాక్యం అంతా ఉంది కదా. ఇక్కడ తత్ర సంశయ మాకు అనుమానం ఏంటంటే అంటే ముందర ఈ వాక్యం చెప్పే ముందు కిం వైశ్వానర శబ్దేన జాఠర అగ్ని ఉపదిశ్యతే. అసలు ఇందులో ఈ వాక్యం చెప్పేస్తే అందులో మా అనుమానం ఏమిటంటే వైశ్వానర శబ్దం చేత మధ్యలో వైశ్వానర శబ్దం వాడాడు కదా, ఉపాస్తే అన్నాడు. వైశ్వానర శబ్దం చేత జాఠర అగ్ని జఠరాగ్ని సూచించబడుతోందా? జఠరాగ్ని అంటే కుక్షి ఉదరంలో ఉండేటువంటి అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత అని చెప్పినప్పుడు అది కుక్షిలో ఉండేటువంటి అగ్నిహోత్రం అది జఠరాగ్ని. అంటే జఠర అగ్ని ఉపదిశితే అంటే వైశ్వానర శబ్దం జఠరాగ్ని అర్థం చెప్తోందా, సూచిస్తోందా? ఊత లేక భూతాగ్ని ఇందాక చెప్పుకున్నాండి. పంచమహాభూతాల్లో ఉండేటటువంటి మూడో భూతం మొట్టమొదటిదేమో ఆకాశం, రెండేమో ఆకాశాద్ వాయు, వాయు అగ్ని. ఆ పంచమహాభూతాల్లో ఉండేటువంటి మూడో మహాభూతమైనటువంటి అగ్ని చెప్తోందా? అథ లేక అగ్ని తదభిమానిని దేవత. ప్రతి వస్తువుకి ఒక అభిమాన దేవత ఉంటుంది. ఇప్పుడు హిమాలయాల పర్వతం ఉందండి. హిమాలయ పర్వతం అంటే దాన్ని ఏమని చెప్పాడు కాళిదాసు? దేవతాత్మ అస్త్యుత్తరస్యాం దిశి దేవతాత్మ అని ప్రారంభించాడండి. అంత మనకి విజిబుల్గా ఉండేటటువంటి కొన్ని వేల వేల చదరపు మైళ్ళు స్క్వేర్ ఆక్రమించిన అంత హిమాలయానికి లోపల ఒక దేవతా స్వరూపుడు ఉంటాడయ్యా. ఆయన హిమవంతుడు అంటే ఇప్పుడు భూమాత అన్నాం అనుకోండి, ఈ మనం నుంచుని మనం కూర్చుని మనం వ్యవహరిస్తున్న ఈ భూమికి అంతకి ఒక అధిష్టాన దేవత ఉంటుంది, ఆవిడ భూమాత, భూదేవి. అలాగా ఈ అగ్నిహోత్రం ఎదుగుండా ఫ్లేమ్స్ కనిపించవచ్చు, జ్వాలలు కనిపించవచ్చు, మంటలు కనిపించవచ్చు. ఈ మంటలన్నిటికీ కూడా ఉండేటటువంటి ఒక అభిమాన దేవత, అధిష్టాన దేవత అదంటావా పోని? అథవా శారీర లేక జీవుడు అంటావా? ఆహోస్విత్ పరమేశ్వరుడు లేక చివరికి ఏంటంటే పరమేశ్వరుడు అంటావా? ఇది కిం పునరత్వ సంశయ కారణం. ఈ నీ సంశయానికి కారణం ఏమిటయ్యా అంటే ఇక్కడ అంటే మెల్లగా డిస్కషన్ స్టార్ట్ చేశారండి ఇక్కడ నుంచి. వైశ్వానరు ఇది జాఠరభూతాగ్ని దేవతానాం సాధారణ శబ్ద ప్రయోగాత్. ఇప్పుడు మేము చెప్పినటువంటి ఇందులో 4టికి కూడా ఈ వైశ్వానరుడు అనే పదాన్ని వాడడం లోకంలో చాలా సాధారణంగా వాడేస్తారయ్యా.
వైశ్వానర ఇది వైశ్వానరని జాఠర అంటే జఠరం జఠరాగ్నిగా అందరూ వాడుతున్నారు లేదా సాధారణ శబ్దంగా అందరూ ప్రయోగిస్తున్నారు లేదా ప్రయోగిస్తున్నారు అది ఉంది. లేక అది అగ్ని ఎప్పుడైతే అన్నావో అగ్ని అంటే మనకి పంచమహాభూతాలు మూడు అగ్ని అది ఉంది. ఇంచేత ఆ అగ్నిని తీసుకోవాలా ఇవన్నీ కూడా అలాగే దేవతా రూపంలో కూడా అగ్నికి మంటకి కూడా ఈ జ్వాలకి కూడా ఈ జ్యోతికి కూడా ఒక అధిష్టాన దేవత ఉంటుందని మనకి కాన్సెప్ట్. ప్రతి వస్తువుకి ఒక అధిష్టాన దేవత ఉంటుందండి. విశ్వంలో ప్రతి వస్తువుకి ఒక అధిష్టాన దేవత ఉంటుంది. ఆ అధిష్టాన దేవత ఇవన్నీ కూడా సాధారణ శబ్ద ప్రయోగాలు సాధారణంగా అందరూ వాడుతుంటారే కలోక్యుయల్‌గా యూసేజ్ ఉన్నటువంటి పదాలివి అని చెప్పుకొచ్చి ఆత్మ ఇతి చ ఇంకోటి ఆత్మ ఇతి చ శారీర పరమేశ్వరయోహో నువ్వు డౌట్ ఎందుకు వచ్చిందన్నావు కదా! ఆత్మ అనే మాట ఇద్దరికి జీవాత్మ అనే పదం విన్నాం మేము. పరమాత్మ అనే పదం విన్నాం. అంటే ఆత్మ అంటే ఇక్కడ ఆయన జీవాత్మ అనుకోమంటాడా? పరమాత్మని అర్థం చేసుకోవాలా? మా అనుమానం రావడం అదో కారణం అయ్యా. తత్ర కస్య ఉపాదానం నాయ్యం కస్య వా హానం ఇది భవతి సంశయః. అంచేత ఎవనికి ఈ పదానికి ఈ వర్తిస్తుంది, ఎవనికి వర్తించదు. హానం అంటే వర్తించదు. ఏమండి? హానోపాదానాలు అంటారండి. అంటే రావడం, పోవడం. అంటే ఎవరికి వర్తిస్తుంది, ఎవరికి వర్తించదు అని. ఆ కారణం మూలంగా మాకు సంశయం వచ్చిందయ్యా అని ఇక్కడికి చెప్పుకుంటూ వచ్చారండి. చెప్పిన తర్వాత దాని మీద అప్పుడు చివరికి భాష్యం ప్రారంభిస్తున్నారు. ఇక్కడ దానికి చర్చ. కిం తావత్ ప్రాప్తం. చివరికి ఏమైందంటావు ఇప్పుడు? ఏమంటావు ఇప్పుడు? ఇప్పుడు చెప్పావు నువ్వు ప్రశ్న అంతా చెప్పావయ్యా. కిం తావత్ ప్రాప్తం ఏమంటావు ఇప్పుడు? అంటే నువ్వు 4 చెప్తున్నావు అని చెప్పు ఏదో ఒకటి చెప్పు ముందర. జాఠరః అగ్నిరితి. జఠరాగ్ని అని నేను అనుకుంటాను. వైశ్వానర అనే పదానికి జఠరాగ్ని అంటే కాదని చెప్పే ముందరని కూడా చెప్పి వాటికి జస్టిఫికేషన్ తాను ఇవ్వదలుచుకుని ఇచ్చిన తర్వాత వాటిని కాదనడం. అది మన భాష్యం యొక్క స్ట్రక్చర్ అండి. దీనంతా పూర్వపక్షం అంటారు. ఈ పూర్వపక్షం అంటే ఇనీషియల్ ఆర్గ్యుమెంట్. చేసిన తర్వాత ఫైనల్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంటంటే వాటన్నిటిని కూడా ఖండించడం. చేసి అప్పుడు ఫైనల్‌గా ఎస్టాబ్లిష్ చేయడం. ఇదేయా ఫైనల్ ఆన్సర్ అని అప్పుడు చెప్పాలి. ముందర అయితే ఎక్కడ టు స్టార్ట్ విత్ ఏమంటావు ఇప్పుడు? ఎంత ఎంత సింపుల్‌గా ఉందో చూడు. కిం తావత్ ప్రాప్తం. ఏమొచ్చింది ఇప్పుడు? ఏమిటైంది? ఏమిటయిందంటారు సార్? ఆ మాట కరెక్టే సంస్కృతంలో మాట్లాడేవాళ్ళు ఈ మాటను కంఠస్థం చేసేయండి. కిం తావత్ ఏమైంది ఇప్పుడు? అంటే జాఠరః అగ్నితి. జఠరాగ్నే వైశ్వానరు. కుతః ఎందుకు? ఇది ఈ కుతః అనే ప్రశ్న ఎవరు అడుగుతున్నారండి? గుర్తెట్టుకోండి. ఇది డిస్కషన్ కింద నడుస్తూ ఉంటది డిబేట్ లాగా. పూర్వపక్షి, సిద్ధాంతి ఆ 2 పేర్లు అనుకోండి. మొట్టమొదట కిం తావత్ ప్రాప్తం ఏమైంది? అని అడిగిన ప్రశ్న ఎవరంటే సిద్ధాంతి అడుగుతున్నాడండి పూర్వపక్షిని. అప్పుడు పూర్వపక్షి సమాధానం చెప్పాడంటే అంటే ఇనీషియల్ ఆర్గ్యుమెంట్ రైజ్ చేసేవాడు జాఠరః అగ్నితి నేను జఠరాగ్ని అనుకుంటానయ్యా. అంటే మొట్టమొదట సమాధానం చెప్పేవాడు పూర్వపక్షి అవుతూ ఉంటాడండి ఎప్పుడు కూడా. మొట్టమొదటి సమాధానం చెప్పాడు. మొట్టమొదటి ప్రశ్న వేసేవాడు సిద్ధాంతి కావచ్చు. మొట్టమొదటి స్టేట్మెంట్ ఇచ్చేవాడు పూర్వపక్షి. మళ్ళీ వెంటనే అనేవాడు ఎప్పుడైతే కుతః ఎందుకు అనుకుంటున్నావు? ఎందుకు అనుకుంటున్నావు అని పూర్వపక్షి అంటండి. ఈ సిద్ధాంతి వాక్యం ఇది. అంటే మధ్యలో వాడన్నాడు, వీడన్నాడు మధ్యలో పక్కన చొక్కాలెట్టి అడ్డగీత గీసి అవి రాయక్కర్లేదండి. ఏదైనా నాటకాలు, పుస్తకాలు వేస్తే అలా వేస్తారు. ఫలానా వాడు ఏ ఇలా అన్నాడు, బి ఇలా అని పక్కన చొక్కాలు పెడుతున్నారు వేస్తున్నారు. అలా ఉండదండి ఇక్కడ భాష్యంలో. వరుసగా వెళ్ళిపోతుంది. ఇతి అంటే చాలు. అప్పటికి వాడి భాగం అయిపోయినట్టే. కుతః తత్ర హి విశేషణ క్వచిత్ ప్రయోగో దృశ్యతే. అక్కడక్కడ విశేషేణ తత్ర హి విశేషేణ క్వచిత్ ప్రయోగో దృశ్యతే. అక్కడక్కడ కొన్ని ప్రదేశాల్లో విశేషంగా ఈ రకమైన వైశ్వానరుడు అంటే జఠరాగ్ని అనేటటువంటి ప్రయోగం ఈ పదప్రయోగం కొన్ని కాంటెక్స్ట్‌లో చేయడం కనిపిస్తోంది. ఉంది. ఎక్కడుంది? వేదంలోనే ఉంది అని చెప్పి అయం అగ్నిర్వైశ్వానరః యోయమంతః పురుషే ఏన ఇదం అన్నం పచ్యతే యదిదం అద్యతే. అయం అగ్ని వైశ్వానరః ఈ వైశ్వానుడు ఆ అగ్ని స్వరూపుడయ్యా. యహ అయం అంతఃపురుషే అంటే పురుషే అంతః పురుషుని యొక్క మనిషి యొక్క లోపల అతను ఏం చేస్తాడు? ఏన అతను లోపల ఉంటాడు. తర్వాత ఏన ఇదం అన్నం పచ్యతే ఎవని వల్ల ఈ అన్నం వంట చేయబడుతున్నదో, పచనము చేయబడుతున్నదో, ఉడికించబడుతున్నదో. ఏమండి అక్కడ పచ్యతే అంటే పచనం. పాచకుడు అంటారు. వంట చేసేవాడిని పాచకుడు. పచనము అంటే అన్నం వండుట. పచ్యతే వండబడినది. ఎవని వల్ల ఏన ఇదం పచ్యతే ఎవని వల్ల ఇది వండబడినదో అంటే ఎవరు వంట చేశారు అని అర్థం వస్తుంది. అంటే ఎవరు మొత్తం అన్ని కూడా అన్నం బియ్యం ఇప్పుడు అన్నం ఉడికిందా అంటామండి.
అన్నం ఉడుకుతుందా, బియ్యం ఉడుకుతాయా? మనం వేసింది నీళ్ళలో బియ్యం వేసి స్టవ్ మీద పెట్టాము, అది ఉడికి ఇది అయిపోయిన తర్వాత ఫైనల్ ప్రోడక్ట్ అన్నం. కానీ మనం దాన్ని అది ఇంకా అన్నం ఉడికిందా అనడం ఏమిటి? బియ్యం ఉడికితే అన్నం అవుతుంది. కానీ ఆ ప్రయోగం ఉందండి. అది మామూలుగా అంటే ఎండ్ ప్రోడక్ట్‌ని చెప్పినా గానీ మధ్యలో ముందర ఇనీషియల్ రా మెటీరియల్‌ని చెప్పినట్టేట. ఇదో సూత్రం అండి. ఇదో న్యాయం. అక్కడ ఈ కాంటెక్స్ట్ వాడుతుంటారు. ఇక్కడ ఇలాంటి వాక్యం ఈ బృహదారణ్యకోపనిషత్తులో ఈ వాక్యం ఉందయ్యా. ఇక్కడ వంట గురించే మాట్లాడుతున్నాడు. అది జఠరాగ్ని గురించే. ఇదే మాట మన భగవద్గీతలో చెప్పాడండి. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామి అన్నం చతుర్విధం. ఇవే మాటలు చూడండి మళ్ళీ అక్కడ. ఉపనిషత్తుల యొక్క సారాంశం భగవద్గీత ఎందుకన్నారంటే అక్కడ చెప్పిన ప్రతి వాక్యానికి ఒక రిఫరెన్స్ ఉపనిషత్తులో ఉండాలి. ఇత్యాదౌ ఇతి ఆదౌ ఎట్సెట్రా అంటే ఇలాంటి వాక్యాలు చాలా ఉన్నాయి. అగ్ని లేదా వా అంటే ఆల్టర్‌నేటివ్ అగ్ని మాత్రం స్యాత్ లేక అగ్ని మాత్రమే కావచ్చు. సామాన్యేనాపి ప్రయోగ దర్శనాసు. ఇంకా ఇందాక ఒకటి జఠరాగ్ని అయిపోయింది. లేక ఇందాక భూతాగ్ని అది కావచ్చు, లేకపోతే అగ్ని దేవత కావచ్చు. దానికి చెప్తున్నా సామాన్యేనాపి ప్రయోగ దర్శనాలు. సామాన్యంగా కూడా ఈ ప్రయోగం అగ్ని అనే ప్రయోగం కూడా కనిపిస్తోంది. గర్భంలో ఉంటాడనే కాదు. విశ్వస్మా అగ్నిం భువనాయ దేవా వైశ్వానరం కేతుమన్నామ కృణ్వన్న ఇత్యాదౌ. అది కూడా ఋగ్వేదంలో సంహితలో వస్తుందండి వాక్యం. విశ్వస్మా అగ్నిం భువనాయ. ఈ మంత్రంలో దేవా వైశ్వానరం కేతుమన్నాం అకృణ్వన్ వాళ్ళందరూ కూడా ఇక్కడ అగ్నిహోత్రుడిని సేవ చేశారు. వైశ్వానర అక్కడ కూడా వైశ్వానర పదం ఉంది. అగ్నిహోత్రుడి పదం అగ్ని అనే పదం కూడా ఉందండి. అంటే అక్కడ వైశ్వానరుడు అనే పేరు కలిగినటువంటి అగ్నిని దేవతలందరూ ఇలా చేశారు అని అక్కడ వర్ణించడం కనిపిస్తుంది. ఇత్యాదవు అలా దానికి కొన్ని ఉదాహరణలు. అగ్ని శరీరావా దేవత స్యాత్. అగ్ని శరీరావా దేవత. ఇందాక చెప్పాను, ఇందాక పంచమహాభూతాల్లో అగ్ని కాకుండా అగ్ని దేవతగా కూడా ఎక్కడ ఉందో చెప్తున్నాడండి. దేవత స్యాత్ దేవతగా కూడా ఉన్నదని అంటే ఒక్కొక్క 4 మిగతా 4 కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ రిఫరెన్స్ వాక్యాలు వేదాల నుంచే ఉపనిషత్తుల నుంచే పట్టుకొచ్చి ఇస్తున్నారండి. బేస్ లేనటువంటి ఆర్గ్యుమెంట్ కాదు, బేస్ ఉంది. కానీ ఆ కాంటెక్స్ట్‌లో అర్థం వేరు, ఇక్కడ ఈ కాంటెక్స్ట్‌లో అర్థం వేరు. తస్యామపి ప్రయోగ వైశ్వానరస్య సుమతౌ శ్యామ రాజాహితం భువనానామభిశ్రీః. మళ్ళీ ఋగ్వేదంలో వాక్యం అండి. సుమతౌ శ్యామ రాజాహికం భువనానాం అభిశ్రీః. అంటే ఈ ఈ వైశ్వానరుడు అనేటటువంటిది మొత్తం ఇతను ఎటువంటి వాడంటే భువనానాం అభిశ్రీః. మొత్తం ఈ విశ్వాలన్నింటికి కూడా అతను మహారాజు లాంటి వాడయ్యా అని. అంటే అక్కడ దాంతో ఏమంటే దేవతలకు వర్ణించడం మొత్తం బ్రహ్మాండానికి ప్రభువులు అంటే దానికి సంబంధించిన అధికారి. అధికారి అంటే దేవతలు అవుతారు అని అక్కడ. ఇత్యావం ఆద్యాయ శృతే అంటే దేవతాయాం అంటే అక్కడ ఏంటంటే ఐశ్వర్యాది ఉపేతాయాం సంభవాత్. ఆ అగ్నికి సంబంధించినటువంటి అధిష్టాన దేవత ఉంటే సమస్త ఐశ్వర్యాలు ఉంటాయి. అంటే ఇక్కడ చూడండి శృతే దేవతాయాం ఐశ్వర్యాది ఉపేతాయాం సంభవాత్. అంటే ఐశ్వర్యము మొదలైనవి ఉపేతాయాం అంటే అవన్నీ కలిసి ఉండడం అనేది దేవతాయాం సంభవత. అవన్నీ ఎవరి ఉంటాయి? అమ్మవారి దేవతా స్త్రీలో దేవతలోనే ఉంటాయి. స్త్రీయ పురుషులని కాదండి. దేవతాయాం సంభవ దేవతలుగా ఉంటాయి ఈ ఐశ్వర్యం అంతా కూడా అని చెప్పడం. అసలు ఇంకా ఇంతవరకు ఏంటంటే 4టికి కూడా ఈ వైశ్వాన శబ్దం వాడడం ఉంది. ఇప్పుడు ఇంకా ఆత్మశబ్దము ఇది జీవుడికి పరమాత్మకి ఉందని దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నారు. అథ ఆత్మశబ్ద సామానాధికరణ్యాత్ ఉపక్రమేచ. ఏమండి కోన ఆత్మా కిం బ్రహ్మ ఇది. ఆత్మశబ్దని సామాన్యాధికరణం ఏంటంటేనండి సమానమైన అధికరణము. సమానమైన అధికరణం అంటే ఒక ఎడ్జెక్టివ్ ఒక నౌను ఉన్నప్పుడు ఏమండి ఆ రెండు మనకి మన మన పద్ధతిలో అయితే విభక్తుల్లో విశేషణము ఉంది, పదము ఉంది. ఆ ఈ పదము ఏ విభక్తిలో ఉంటుందో దాని విశేషణం కూడా అదే విభక్తిలో ఉండాలి. అంటే ఎలాగంటే ఇప్పుడు రామస్య అన్నాం అనుకోండి, రాముని యొక్క. ఆ రాముడికి సంబంధించినటువంటి ఒక విశేషణం ఏమైనా వేస్తే వీరస్య అంటే మహావీరస్య రామస్య అంటాం.
అంటే మహావీరుడు అది అర్థాలు చెప్తాం. మహావీరుడు అయినటువంటి రాముని యొక్క అంటాం. ఈ యొక్క రెండింటికి చెప్పమండి. మహావీరస్య అంటే మామూలుగా ఒక్కడే చెప్తే మహావీరుని యొక్క, రామస్య రాముని యొక్క. ఈ రెండు ఎటువంటివండి? ఈక్వల్ ఫుటింగ్లో పెట్టినట్టు అయింది. ఈక్వల్ ఫుటింగ్లో ఉన్నప్పుడు అసలు ప్రధానమైనది ఏమిటి అని గ్రహిస్తారు. అది రాముడు. అది ఆ ఒక్కదానికే చివరి విభక్తి చెప్పు. మిగతా వాటి కూడా అయినటువంటి అయినటువంటి అని చెప్తున్నాడు. మహావీరుడు అయినటువంటి రాముని యొక్క అని అర్థం వస్తుందండి. ఈ తెలుగులో వచ్చేవాడికి ఇది. కానీ సంస్కృతంలో చూసేవాడు తెలిసిపోతుంది. రెండిటికి విభక్తులు ఒకటే ఉంటాయండి. విభక్తి వచ్చిన కూడా ఒకటే ఉంటాయి. వీరస్య రామస్య అన్నాం అనుకోండి, ఆ రెండు ఈక్వల్ ఫుటింగ్లో పెట్టే దాని ఏమంటారు? సమానాధికరణము. ఒకే లెవెల్లో ఉన్నాయి. అంచేత ఆత్మశబ్ద సమానాధికరణ్యాత్. ఈ ఆత్మశబ్దని సమానముగా వాడుట వలన ఉపక్రమేచ దాన్ని ఎక్కడెక్కడ ఉందో చెప్పుకుంటూ వస్తున్నాను. కోన ఆత్మ కిం బ్రహ్మ ఇది కేవల ఆత్మశబ్ద ప్రయోగాత్ ఆత్మశబ్ద వశేన చ వైశ్వానర శబ్ద పరిణేయ ఇత్యుచ్యతే తథాపి శారీర ఆత్మా స్యాత్. అంచేత కేవల ఆత్మశబ్ద ప్రయోగాత్ ఒక్క ఆత్మ ఒకటి వైశ్వానర పదం వాడకుండా ఓన్లీ ఆత్మశబ్దమే ప్రయోగించారనుకోండి, దానికి జీవాత్మ పరమాత్మ అని రెండు రకాల పర్యాయ పదాలు ఉన్నాయి. అందుచేత కదా ఆత్మశబ్ద వశేన ఆత్మశబ్దమునకు అనుగుణముగా ఉండుట చేత వైశ్వానర శబ్ద అంటే వైశ్వానర శబ్దం కూడా దూరంగా అక్కడ ఉంది కనుక ఆత్మశబ్దం ఉంది, వైశ్వానర శబ్దం ఉంది. అంటే ఏమనిపిస్తుందంటే ఆత్మశబ్దానికి జీవుడు పరమాత్మ ఉంది, జీవుడు తీసుకుంటాను అంటే ఏమిటనమాట? ఈ జీవుడు మా వైశ్వానరుడు అని అర్థం వచ్చేస్తుంది. సమానాధికరణం ఇందాక చెప్పినట్టుగా. అంటే పరిణేయ అంటే పరిణయం చేయడం, మ్యారేజ్ చేయడం అంటే రెండు కపులింగ్ చేయడం అని, రెండు కలిపేయడం అని. ఇత్యుచ్యతే తథాపి శారీర ఆత్మ స్యాత్. జీవుడు ఆత్మ అవుతాడు కనుక. అది ఇంకోటి ఏంటంటే తస్య భోక్తృత్వేన వైశ్వానర సన్నికర్షాత్. ఇంకోటి ఈ వైశ్వానరుడు చెప్పిన దానికి వీడు లోపల ఏం చేస్తాడు? ఈయన వంట చేసేసి ఇంకోటి ఎవడికో పెడతాడా? అది ఆయనే తినేస్తాడా? ఆయనే తింటాడు. ఆయనే తిని మొత్తం శరీరం అంతా కూడా దాని యొక్క పుష్టిని శరీరం అంతా కూడా పంచిపెడతాడు. అంటే వంట చేసేవాడు ఆయనే, ఆ వంట చేసిన దాన్ని తినేసేవాడు ఆయనే, ఆ ఫలాన్ని డిస్ట్రిబ్యూట్ చేసేవాడు ఆయనే. అంటే ఆయన కర్త ఆయనే, భోక్త ఆయనే. అంటే కర్తృత్వ భోక్తృత్వాలు రెండు వైశ్వానుడికి ఉన్నాయి. గర్భంలో ఉండేటటువంటి మన కుక్షిలో ఉండేటువంటి వైశ్వానుడికి రెండు రకాలు ఉన్నాయి. అందుకే జీవుడికి ఉన్నాయని చెప్తున్నారు. కర్మఫలం వాడు కర్త అనుకుంటాడు, వాడు భోక్త అనుకుంటూ ఉంటాడు. పెర్ఫెక్ట్గా మ్యాచింగ్ సరిపోతుందండి. అంచేది జీవుడికి ఉండే లక్షణాలు వైశ్వానుడికి ఉండే లక్షణాలు, కుక్షిలో ఉండే వైశ్వానుడి లక్షణాలు సిమిలారిటీ ఉంది కనుక నేను వైశ్వానుడు అంటే జీవుడు అనుకోవడానికి నాకు అవకాశం ఉంది. తస్య భోక్తృత్వేన వైశ్వానర సన్నికర్షాత్. సన్నికర్ష దగ్గర లాక్కుంటుంది ఆర్గ్యుమెంట్లో. ప్రాదేశమితి ఇంకోటి ఏంటంటే ఇంకో విశేషం కూడా చేశారయ్యా. ప్రాదేశమాత్రమితి చ విశేషణస్య తస్మిన్ ఉపాధి పరిచ్ఛిన్నే సంభవాత్. ప్రాదేశమాత్రం అంటే జానుడు. ఈ జానుడు అనే మాట ఎప్పుడైతే అది మా సైజును కొలిచేది. అంటే పరిమితమైనటువంటి సైజు ఉన్నటువంటి వాడు. పరిమితమైన సైజు ఉన్నటువంటి వాడిగా జీవుని తీసుకుంటామా మామూలు మనందరినీ? అపరిమితమైన సైజు ఉన్నవాడా? పరిమితమే. మీరు 100 సెంటీమీటర్స్ ఉన్నారా, 150 సెంటీమీటర్స్ ఉన్నారా, 240 సెంటీమీటర్స్ ఉన్నారా, ఏదో కొన్ని సెంటీమీటర్స్ ఉన్నారు మీరు. అది ఉపాధి పరిచ్ఛిన్నం. ఉపాధి అంటే మనకు ఉన్నటువంటి కంటైనర్, మన బాడీ, దాని పరిచ్ఛిన్నం, దానికి డిలిమిటింగ్ ఫ్యాక్టర్, దానికి హైట్ బౌండరీస్ ఉన్నాయి. మినిమం ఎంత, మ్యాక్సిమం ఎంత, మనం ఎంతవరకు ఉన్నాం, మన హైట్ ఎంత, ఇవన్నీ ఉన్నాయి. మనకు ఉన్నటువంటి పారామీటర్స్లో ఏ వేటికైతే లిమిట్స్ ఉన్నాయో అటువంటి లిమిట్స్ జీవుడికి ఉన్నాయి. ఈ జీవుడికి ఉన్నాయని చెప్పడానికి అలాంటి మాట ఏముందంటే ఇక్కడ ప్రాదేశమాత్రం అనే పదం వేశారు ఆ వాక్యంలో. ఓ జానుడు. ఈ జాన అనేటువంటి మనం కొలతగా ఉపయోగించేదే. అక్కడ సమిధిగా వాడడానికి ప్రాదేశమాత్రం, అక్కడ మన వాక్యం చెప్తామండి. ప్రాదేశమాత్రం ఇచ్చే విశేషణస్య, ప్రాదేశమాత్రము అంటే జానుడు పొడుగు అనే విశేషణం దేనికి వర్తిస్తుందంటే జీవుడికి వర్తిస్తుంది. మనకు తస్మిన్ ఉపాధి పరిచ్ఛిన్నే సంభవాత్. బౌండరీస్ ఉన్నటువంటి జీవుడికి వర్తిస్తుంది. తస్మాత్ నా ఈశ్వర వైశ్వానర అయితే. అందుచేత వైశ్వానుడు అంటే ఈశ్వరుడు కాదు. తస్మాన్నేశ్వర పదవిభాగం చేయండి. తస్మాత్ ప్లస్ నా ప్లస్ ఈశ్వర అంచేత వైశ్వానర అనే మాట ఈశ్వర నా ఈశ్వరుడు కాదు అని అక్కడికి తీసుకొచ్చి ఒక ఆర్గ్యుమెంట్ బిల్డప్ చేశారండి. ఇంక దీనికి ఆన్సర్ ఎలా చెప్పవచ్చారు? ఒక్కొక్కటే ఇప్పుడు మొట్టమొదటి చెప్పినటువంటి కుక్షి వైశ్వానుడు కాదు అని చెప్పాలి. ఇంకా అవన్నీ తర్వాత మళ్ళీ క్లాస్ చూసుకుందాం. ఇక్కడ కాపుకుందాం.
ఓం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. శ్రీ సీతారామార్పణమస్తు. ఓం తత్సత్.